వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ దేశంలో అయితే ప్రస్తుతం అల్లర్లు అద్దుమీరినట్లుగా తెలుస్తోంది. కారణం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారు అన్న వార్త. గత 2 ఏళ్లకు పైగా జైల్లోనే ఉన్న ఇమ్రాన్ను కలవడానికి వచ్చిన ఆయన అక్కా చెల్లెళ్లపై పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే రహస్యంగా హత్య చేశారు అంటూ సంచలన ప్రకటనలు చేయడంతో పాకిస్తాన్లో అలజడి రేగింది. ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి రావడంతో పాకిస్తాన్ మొత్తం అట్టుడికిపోతోంది. ఇమ్రాన్కు సంబంధించినట్లుగా చెబుతున్న కొన్ని ఫోటోస్, వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. 2023 నుండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను అక్కడే టార్చర్ చేసి చంపేశారన్న కథనాలు పాకిస్తాన్ రాజకీయ వర్గాలలో ఆందోళనను పెంచుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ హత్యలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాత్ర ఉన్నట్లుగా బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే అధికారిక వర్గాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి ధృవీకరణ రాలేదు. ఈ కారణంగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో, అసలేం జరిగిందో అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను బయటికి చూపించాలని ఆశిస్తూ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారీ నిరసనలు చోటు చేసుకున్నాయని, వాటికి సంబంధించినట్లుగా చెప్పబడుతున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమ్రాన్ను చంపేశారన్న వార్తలకు సంబంధించి నిజానిజాలపై అధికారిక సమాచారం లేకపోవడంతో పాక్ ప్రజల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది. ఇక మరోవైపు ఇమ్రాన్ అనారోగ్య కారణాలతో మరణించి ఉంటారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా ఏ ఆధారమూ బయటకు రాలేదు. ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసనలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గుతున్నారు. ప్రస్తుతం ఆయన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కనీసం పుస్తకాలు కూడా చదవనివ్వడం లేదని, న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని అంటున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ అఫ్రీది 7 సార్లు ప్రయత్నించినా ఇమ్రాన్ను కలిసేందుకు జైలు అధికారులు నిరాకరించారట. దీంతో అసలు ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నారా లేదా చెప్పాలని ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.